ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీనిపై అమెరికా సెక్రటరీ స్పందించారు. భారత విదేశాంగ మంత్రికి మార్కో రూబియో ఫోన్ చేశారు. పాక్తో యుద్ధ పరిణామాలపై భారత విదేశాంగ మంత్రితో మాట్లాడారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు తగ్గించేందుకు మార్గాలను అన్వేషించాలన్నారు. అలాగే రెండు దేశాలు నేరుగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని మార్కో రూబియో సూచించారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఆ పరిస్థితుల గురించి శాంతి మార్గాలను అన్వేషించాలంటూ అమెరికా సెక్రటరీ నుంచి కూడా మనకి సందేశం వచ్చింది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. అమెరికా కూడా మనం చూసాం, మొన్ననే ట్రంప్ కూడా చెప్పారు ఇద్దరు కూడా శాంతి మార్గములో ఉండడం అవసరము, యుద్ధాన్ని అంటే యుద్ధం చేయకుండా మార్గాలను వెతుక్కోండి అంటూ ఆయన చెప్పడం జరిగింది. కావాలంటే మేము కూడా సహాయం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా నుంచి మళ్ళీ తన సెనేటరీ నుంచి కూడా ఫోన్ చేయడం జరిగింది. సో అంటే ఈ నేపథ్యంలో మరి ఆ దిశగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందంటారా? ఎస్ దుర్గా, అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో మొత్తం టోటల్గా ఏవైతే వేరే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ కూడా అన్ని కూడా భారత్ వైపు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మొన్ననే అమెరికా అధ్యక్షుడు కూడా ఈ విషయంలో ఈ జోక్యం కల్పించుకొని భారత్ పాకిస్తాన్లు రెండు కూడా యుద్ధం చేయకుండా ఇంకా ముందుకు వెళ్లకుండా మొత్తం ఇంకా లాస్ కాకుండా మాట్లాడుకోవాలి అని తెలిపిన నేపథ్యంలో అదేవిధంగా భారత విదేశాంగ మంత్రి ఈరోజు భారత విదేశాంగ మంత్రి అయితే మంత్రికి అమెరికా సెక్రటరీ అయినటువంటి ఎవరైతే మార్కో రూబియో ఉన్నారో మార్కో రూబియో ఈరోజు ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, మాట్లాడుకొని యుద్ధం తగ్గించాలి అని చెప్పేసి ఎక్కడికి నష్టం కావద్దు, సామాన్యులు యుద్ధం వలన సామాన్యులు కూడా అయితే మొత్తం లాస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది కాబట్టి ఆ విధంగా లేకుండా కంట్రోల్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా భారత్ అయితే ముందస్తుగా యుద్ధం కోరుకోలేదు. పాకిస్తానే వక్రబుద్ధితోనే ఇచ్చేసేసి పహల్గామ్ ఉగ్రదాడి అయితే భారత్ కూడా ఇప్పుడు ఎక్కడ కూడా అయితే పాకిస్తాన్లో కూడా ఎక్కడ కూడా సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. అయితే ఉగ్రమూకల్ని ఏరివేసే దిశగానే భారత్ అడుగులేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం వక్రబుద్ధితో ఆలోచించి భారతదేశంలోనే ఉండేటటువంటి సామాన్యులనే టార్గెట్ చేస్తూ సామాన్య ప్రజలపైన డ్రోన్లను ఉపయోగించేసి బాంబుల దాడి కురిపిస్తుంది. వాటిని ధీటుగా ఆన్సర్ చేస్తున్నారు. కాబట్టి ఏదైనా ఒకవేళ వెనకకు తగ్గితే కనుక పాకిస్తానే వెనకకు తగ్గాలి, వాళ్ళతోనే మాట్లాడాలి అనే స్థితిలో కూడా భారత్ ఉంది. కాబట్టి అయితే ఆ దిశగా పాకిస్తాన్ మాత్రమే అడుగులేయాలి. కానీ అయితే భారత్ మాత్రం తలొగ్గేదే లేదంటూ కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా వివరించినట్టు కూడా తెలుస్తుంది. దుర్గా, రైట్. అయితే ఈ నేపథ్యంలో మరి అమెరికా ముందుకు వస్తుందంటారా? అంటే ఇరు దేశాల మధ్య సంధి చేయడం కోసం అమెరికా ముందుకు వస్తుందంటారా రాబోయే రోజుల్లో? ఎస్, అయితే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు మొత్తం టోటల్గా కూడా అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యాలను, ఉగ్రవాద దృశ్యాలను ప్రపంచ దృష్టికి ఇప్పటికే విదేశాంగ మంత్రి కానీ ఇక్కడ మన ప్రపంచ దృష్టికి మొత్తం తీసుకెళ్లడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఎలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అని అయితే రీసెంట్గా మనం చూసుకున్నాం. మొన్న పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోతే వరకు అధికార లాంఛనాలతో వాళ్ళు పాకిస్తాన్ యొక్క అధికార లాంఛనాలతో సెల్యూట్ చేస్తూ వాళ్ళ లాంఛనాలు నిర్వహించింది. అంటే పాకిస్తాన్ ఉగ్రమూకల్ని ఎలా పెంచుతుంది అనేది ఇది ఒక్కటే నిదర్శనం. కాబట్టి దానికి కూడా ప్రపంచ దేశాలకు అన్నింటికీ కూడా చూపించడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి ప్రపంచ దేశాలకు అన్నింటికీ కూడా పాకిస్తాన్తో థ్రెట్టే ఉంది. కాబట్టి ఆ విధంగా పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కు సర్ది చెప్తారు, సరి అయిన బుద్ధి చెప్తుంది. కాబట్టి అయితే భారత్ గిట వెనుకడుగు వేసేది లేదు అంటూ అటువంటి ఉగ్రవాదాన్ని తలపిస్తున్నటువంటి వారికి సహాయం చేస్తున్న వారిపైనే మాత్రమే
భారతదేశం యుద్ధం చేస్తుంది, సామాన్యులకు ఎలాంటి నష్టం కలిగించట్లేదు. అది గమనించకుండా పాకిస్తాన్ మాత్రం భారత్లో సామాన్యులను టార్గెట్ చేస్తుంది. కాబట్టి దానికి ప్రపంచ దేశాలు కూడా త్వరలోనే బుద్ధి చెప్పడం కొరకు పాకిస్తాన్కు సిద్ధమవుతున్నాయని కూడా తెలుస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.